జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అక్రమ పని జరగదు. సక్రమైన పని జరగాలంటే అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. అక్రమంగా, అవినీతి పరంగా, చట్ట వ్యతిరేకంగా, చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పనులకి అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది. తెలియదని చెప్పగలరా? జయచంద్రారెడ్డి ఎవరు? ఆయన నాకు తెలియదని చెప్తాడా? పెద్దిరెడ్డి గారిని అడుగుదాం, అయ్యా ఎవరు జయచంద్రారెడ్డి అని. నాకు తెలియదండి అతను ఎవరైనా చెబుతారా? వాళ్ళ మనిషే. వాళ్ళ దొడ్డులో కట్టివేయబడిన దూడ ఇది. వాళ్ళ దొడ్డులో తాడేసి కట్టివేయబడిన దూడ. కొన్ని ప్రత్యేక కారణాలు మా పార్టీలోకి వచ్చాడు, ఏదో సీట్ ఇచ్చాము, అది లాస్ట్ టైం మొన్న చెప్పాను నేను. ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పుడు తాజాగా జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే మిమ్మల్ని ఈ పక్క నిలబెట్టాను నేను, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి. అంత సాన్నిహిత్యం వెళ్ళదు. ఇప్పుడు ఆయన పీకల్లోతు కూరుకుపోయాడు. ససాక్ష్యాలతో సహా అతనికి తెలిసి అతని నేతృత్వంలో అతని పంపున ఈ కల్తీ మద్యం కేసు జరుగుతూ ఉంది. ఆ కేసు వివరాలన్నీ ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది. అది కూడా థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ గౌరవ సీఎం గారికి కూడా ధన్యవాదాలు. సిట్టు వేశారు. సిట్టు వేస్తుంటే దర్యాప్తు ఎక్సైజ్ వాళ్ళు చేసిన దానికంటే సిట్టు దర్యాప్తు స్పీడ్గా జరుగుతుంటుంది. వీళ్ళకి ఎక్కువ సిబ్బంది ఉంటారు. ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువగా అనుభవం ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఆయన అంటారు జోగి రమేష్, నేను ప్రమాణం చేస్తా నాకేం తెలియదు అంటాడు. అరే నీ దుంపుతంగా నువ్వు మంత్రి పదవి చేసావా? నువ్వు 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు. ప్రమాణం చేస్తావంటే నీ మీద ఎలిగేషన్లు వస్తే నువ్వు డిస్ప్రూవ్ చేసుకోవాలా. కోర్టు ద్వారా ఒకవేళ నేను అరెస్ట్ చేశారనుకో నువ్వు బెయిల్ తెచ్చుకోవాలా. ఛార్జ్ షీట్ వేశారనుకో నువ్వు కోర్టులో ఐఎమ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలా. ప్రమాణం ఏంటి? చంద్రబాబు గారిని ప్రమాణం చేయడానికి రమ్మంటారు, లోకేష్ బాబు గారిని రమ్మంటున్నాడు ప్రమాణం చేయటానికి. ఎంత బుద్ధి తక్కువ పని జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులు చేసేది. అంటే ఈ ప్రమాణం ఎందుకు? కోర్టులు ఎందుకు? కోర్టులు ఎందుకు? చట్టాలు ఎందుకు? పోలీసులు ఎందుకు? అరే రారా గుళ్ళో ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేస్తే వదిలేస్తాం, ప్రమాణం చేయకపోతే పట్టుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టి ఎందుకో ఎప్పుడు కూడా అక్రమ మార్గాల్ని ఆకర్షిస్తూ ఉంది. ఆ వైపు జరుగుతుంది. ఫ్రమ్ ది బిగినింగ్ కూడా డే 1 మీరు పొలిటికల్ లీడర్ అయిన దగ్గర నుంచి కూడా ఎంపీ సీటు కోసం మీ బాబాయిని కొట్టావు. ఆ రోజు నుంచి లెక్క చెబుతాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు, పాత్రికేయ సోదరులు మీరు కూడా వినాలా. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి? అసలు ఏమిటి ఈ వ్యక్తిత్వం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమిటి? ఇతను నాయకుడిగా ఉండటానికి, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటానికి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటానికి అర్హతలున్న మనిషేనా? ఇతన్ని ముఖ్యమంత్రిగా మనం ఎంపిక చేసుకోవచ్చా? ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవచ్చా? రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పుకొని తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.